నేను ఊరొస్తున్న సంగతి మా నాన్న చెప్తే షేక్ అయిపోతాడు. డాడీ నా నానా ఉందని చెప్పేది విన్నానా? చెప్పు. అది నేను ఊరు వస్తున్నా నాన్న. నువ్వు ఒక్కడే వచ్చి ప్రసాద్ పంట చేసుకుని అదేంటి నాన్న, నేను మీతో ఎంజాయ్ చేద్దామని వస్తున్నాను. నువ్వు రావట్లేదు అన్నావని మీ పిన్నోళ్ళింటికి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావు. అమ్మ ఈయనకి షాక్ ఇద్దాం అనుకుంటే నాకు షాక్ ఇచ్చాడేంటి? ఆ బొక్కలో వీళ్ళు రాకపోతే ఏంటి? ఊర్లో మా ఫ్రెండ్స్ ఉన్నాను, వీళ్ళు ఎంజాయ్ చేస్తాను. 4000 ఒక్కందా? ఆన్లైన్లో ఎంత ఎక్కువ ఉంటే మా వాడికి ఫోన్ చేద్దాం, తక్కువ దొరికిద్ది. ఎరా బావా ఏం చేస్తున్నా? సర్లే గాని ఊరుకు టికెట్ బుక్ చేయి. అరే నేను అడిగింది బస్ టికెట్, మా ఫ్లైట్ టికెట్ కాదు. అరే అసలుకే డబ్బులు లేవు, ఏదో తక్కువ రేట్లో చూసి ఏర్పాటు చేయొచ్చు. 1000-1500లో బస్ టికెట్లే ఇంత రేట్లు ఉన్నాయంటే ఎలాగైనా సరే ఊరైతే వెళ్ళాలి. చెప్పరా? ఏంట్రా చెప్పేది? బస్ టికెట్లు బుక్ అవ్వట్లేదు, రేట్లేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎలా రావాలంటే అర్థం కావట్లేదురా. ట్రైన్లో రిజర్వేషన్ కూడా లేదురా. ఇదేదో వర్కౌట్ ఎలా ఉంది. నా దగ్గర ప్లాన్ ఉందిరా. ప్లానా? ఏంట్రా ప్లాను? తెలిసిన ఫ్రెండ్ బైక్ ఒకటి ఉంది, అది తీసుకొని వచ్చేయచ్చు. బైకా? కానీ ఒక ప్రాబ్లం ఉందిరా. ప్రాబ్లమా? వేరే ఒక అమ్మాయి ఉంది, తనకు కూడా పాపం బస్సులు ట్రైన్లు ఏం బుక్ అవ్వట్లేదంట. ఒక పంచే, తను తీసుకుని వచ్చే. ఏంటి ఇప్పుడు అమ్మాయి నా తోడు బడి మీకు చూరుకు తీసుకురావాలా? అవునరా. అరే నువ్వు మీ ఇంటికి వెయిట్ చేయి, వాళ్ళే వస్తారు. సరే సరే మావా, అమ్మాయితో రైడ్కి వెళ్తున్నాను, అమ్మాయితో రైడ్కి వెళ్తున్నాను. హాయ్రా, ఈ అమ్మాయి అనుకుంటా. నేను జాగ్రత్త తీసుకెళ్తారా? ఎక్కండి. ఇంతకీ మీకు లైసెన్స్ ఉందా అండి? అంటే పోలీసులు ఆపితే ప్రాబ్లం అవుతుందని. ఏమండి, మనకు బైక్ లైసెన్స్ కాదండి, హెవీ లైసెన్స్ కూడా ఉంది. అయితే ఓకే అండి. అవును, మా వాడు మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పలేదు. ఇంతకు మిమ్మల్ని ఎక్కడ దింపాలి? మీ మాటలు ఏంటంటే ఎక్కడ దిగాలో తెలియట్లేదండి. చివరి వరకు మీతో ప్రయాణం చేస్తానండి. అయ్య బాబోయ్, రైడ్ స్టార్ట్ అవ్వకుండా గుట్ట ఫ్లాట్ అయిపోయింది. ఏమండి, మనం చాలా దూరం ట్రావెల్ చేయాలి కదా, మధ్యాహ్నం అయిపోయింది, భోంచేసి వెళ్ళిపోదాం, పక్కన బాగుంటుందండి. ఇప్పుడు భోజనం గట్ట ఎందుకండి, మనకంత టైం లేదు కదా. లేదండి, మళ్ళా దారిలో ఎక్కడ ఫుడ్ బాగోదు, ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది, భోంచేసి వెళ్ళిపోదాం అండి. సరే అండి, త్వరగా పదండి, త్వరగా తినేసి వెళ్ళిపోదాం. ఓకేనండి, రండి కూర్చోండి. ఏం ఆర్డర్ చెప్దామండి? ఏదోటి చెప్పండి, తొందరగా తినేసి తొందరగా వెళ్ళిపోదాం. ఎందుకండి మొహమాట పడతారు? ఫోన్ లిఫ్ట్ చేయకండి, ఫోన్ లిఫ్ట్ చేయకండి బాబు. ఏంటండి నాతో ఒక్క నిమిషం కూడా మాడకుండా ఉండలేకపోతున్నారు? జస్ట్ ఒక్క సెకండ్ ఫోన్ సమాజం పెట్టేస్తాను, లేకపోతే ఫీల్ అవుతారండి. కొంచెం తొందరగా వెళ్దాం పదండి. హలో హలో, మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఏ స్టేషను? పోలీస్ స్టేషనా? నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని ఫ్యాంటసీ ఏం లేదుగా. రేయ్, ఎక్కడున్నావురా? అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేసావు? కిడ్నాపా? సార్, నాకు కిడ్నీ తెలుసు కానీ కిడ్నాప్ తెలియదు సార్. అయినా ఏమైంది సార్? నీ ఫోన్కి ఒక ఫోటో పెట్టా, చూడరా. ఫోటోనా? చూస్తాను, ఏముందంటూ. నువ్వులానే ఉన్నావేంటి? సార్ 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 సారీ సార్, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఆ అమ్మాయిని లేపుకెళ్ళట్లేదు సార్. ఆ అమ్మాయి కూడా ఊరెళ్ళాలంటే నేను డ్రాప్ చేస్తున్నాను అమ్మాయిని. నీ అబ్బా నాటకాలు చేయకు. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోతున్నా అని తన ఫ్రెండ్ తో చెప్పిందంట. సీసీ కెమెరా చెక్ చేస్తే అమ్మాయిని నువ్వే కిడ్నాప్ చేసినట్టుంది. సార్ సార్ నిజం చెప్పకపోతే నిజంగానే కిడ్నాప్ సార్, నిజంగా నాకేం తెలియదు సార్. నా మొక్కం చూస్తే అలా అనిపిస్తుందా సార్? ఒక్క నిమిషం సార్, నేను ఆ అమ్మాయిని కనుక్కుంటాను. వినపడుతుందా? హలో హరి. ఏంటండి పోలీసు మిమ్మల్ని లేపుకెళ్ళి అంటున్నారు, కిడ్నాప్ చేశాడు, అసలు ఏం జరుగుతుందండి? యాక్చువల్లీ నేను సాగుది మాకండి, లైన్లో ఉన్నాడు, తిన్నగా చెప్పండి.
నేను నా బాయ్ ఫ్రెండ్ లేచిపోదాం అనుకున్నాం. తను రావడానికి లేట్ అవుతుందని మీతో పంపించాడు. తను వచ్చాక మేమిద్దరం వెళ్ళిపోతాం.